హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉందో ఓవర్వ్యూ చూద్దాం. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇప్పటి నోటిఫికేషన్ లాగే ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే 2018 అండి, 10th మంత్ అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ ఎగ్జామ్ అనేది 2019లో జరగడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్లో కూడా ప్రిలిమ్స్ సిమిలర్గా ఇప్పుడు ఏదైతే ప్రిలిమ్స్ ఉందో అంతే మార్క్స్కి పెట్టడం జరుగుతుంది. సేమ్ 150 మార్క్స్కి. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, పేపర్ 1 పేపర్ 2 అనేది 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి జీకే ప్లస్ మ్యాథ్స్ ఉంటుంది, సెకండ్ పేపర్లో ఫారెస్ట్రీ పేపర్ ఉంటుంది. సో ఓవరాల్ కట్ ఆఫ్ నేను ముందే డిస్కస్ చేశాను మీకు. ఫారెస్ట్రీలో 60 పెట్టండి. ఒకవేళ ఎవరైనా ఆ వీడియోస్ చూడకుండా ఉంటే ప్లీజ్ ఆ వీడియోస్ కొద్దిగా వెళ్ళి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫారెస్ట్రీ ఎవరైతే ఫీల్ అవుతారో కొద్దిగా పట్టు లేదు లేదా లెస్ కాన్ఫిడెంట్గా ఉన్నాం అనే వాళ్ళకి మెయిన్గా మోటివేట్ చేద్దామనే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. మోటివేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు అనుకున్న దానికన్నా చాలా తక్కువ ఉంటుంది. సేమ్ గ్రూప్స్ ఎవరైతే రాశారు కదా వాళ్ళకి ఎలా కట్ ఆఫ్ వచ్చిందో సేమ్ సిమిలర్గా కట్ ఆఫ్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి ప్రిలిమ్స్లో. మెయిన్స్ గురించి మాట్లాడటం లేదు ఫ్రెండ్స్. మెయిన్స్లో కట్ ఆఫ్ రేంజ్ అనేది లిటిల్ వ్యారీ అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ 2019 జరిగిన నోటిఫికేషన్లో జనరల్ మెన్ కేటగిరీలో కట్ ఆఫ్ రేంజ్ అనేది 65.51 మార్క్ అయితే రావడం జరిగింది అవుట్ ఆఫ్ 150 మార్క్స్. దీన్ని బట్టి ఏమర్థమైంది ఫ్రెండ్స్, ఈవెన్ మీరు ఏదైనా ఒక్క సబ్జెక్టు కన్ఫామ్గా ఉన్నా ఈ కట్ ఆఫ్ అనేది ఈజీగా స్కోర్ చేస్తారు. ఇది 2019 కదా. ఇప్పుడున్న నోటిఫికేషన్కి దీనికి ఎంత పర్సంటేజ్ అనేది మార్క్స్ వేరీ ఉంటుంది, ఎక్స్ట్రా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అనుకోవడం అయితే అరౌండ్ 72 to 74 మార్క్స్, లెస్ దాన్ 75 మార్క్స్ అయితే 100% ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే కేటగిరీలో చూడండి. ఇంకొక విషయం, ఈ నోటిఫికేషన్లో ఒక్క కేటగిరీలో ఉమెన్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే ఒక్క వేకెన్సీ. ఆ వేకెన్సీస్ ఎలా ఇచ్చారో కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దానికి ముందు ఇక్కడ కట్ ఆఫ్ అయితే చూడండి. బీసీఏలో ఉమెన్ కేటగిరీలో 52 మార్క్స్కే కట్ ఆఫ్ అనేది పార్ అయితే అవడం జరిగింది కదా. సిమిలర్గా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి కూడా కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంది. సో అలాగే మీరు బీసీబీగా అయినట్లయితే 65.15 మార్క్స్ అయితే రావాల్సిందే, అంటే సిమిలర్ టు జనరల్ అండి. ఇక్కడ ఏ మాత్రం మీకు రిజర్వేషన్ లబ్ధి అయితే పొందరు కూడా, ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు జనరల్ ఉంటుందండి. సో వీళ్ళు కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. అలానే ఇన్ కేస్ ఎవరైనా ఉమెన్ ఉంటే మటుకు వాళ్ళకు కొద్దిగా తగ్గే అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ and comment below. Let me know.